ఎడారిలో సెలయేర్లు. జూన్ 19వ తేదీ. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవుని వాక్యంలో తల్లి అనే మాట కంటే తండ్రి అనే మాటకే ఎక్కువ వచనాలు ఉన్నాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక వ్యక్తి ఈ విషయాలను పరిగణలోనికి తీసుకుంటే ఒక వ్యక్తి పరలోకపు తండ్రిని గురించి అర్థం చేసుకోవడం ఇంకెంత ప్రాముఖ్యం. భూ సంబంధమైన తండ్రిని అనుభవించకుండా దేవుని గురించి, తండ్రి చిత్తాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. ఒక బిడ్డ జీవితంలో అత్యంత ప్రభావవంతంగా తల్లి ఉంటుందా లేదా తండ్రి ఉంటాడా అనే ప్రశ్నకు కొంతమంది విభేదిస్తారు. అనుదిన జీవితంలో తక్షణ లక్ష్యాలను చేరుకోవడానికి తల్లి బిడ్డను నడిపిస్తుంది. జీవితంలో విజయం సాధించడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను స్థాపించడంలోనూ వాటిని సాధించటంలోనూ తండ్రి సహాయం చేస్తాడని సాధారణంగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి భూసంబంధమైన తన తండ్రితో ఆరోగ్యకరమైన, ప్రేమపూర్వకమైన సంబంధాన్ని మొదట ఏర్పరచుకోకుండా పరలోకపు తండ్రితో సరైన సంబంధాన్ని స్థాపించడం చాలా కష్టం. ఒక వ్యక్తి తన తండ్రి ప్రేమను లేదా సంరక్షణను, అతని సహకారాన్ని, భద్రతను, అతని అవగాహనను, పంచుకునే స్వభావాన్ని, క్రమశిక్షణను, వివేకాన్ని లేదా బలమైన తన హస్తాన్ని అనుభవించకుండా తండ్రిగా దేవునిని ఎలా అనుభవిస్తాడు? ఒక పిల్లవాడు తన తండ్రికి ఏది ముఖ్యమైనదో అది తనకు ప్రధానమైనదిగా భావిస్తాడు. ఒక వ్యక్తి దేవుని బిడ్డగా ఆయనను సంతోషపెట్టాలని కోరుకుంటాడు. ఎందుకంటే అది ఆయనను సంతోషపరుస్తుందని అతనికి తెలుసు. దేవునికి ముఖ్యమైనదేదో అది అతని బిడ్డకు కూడా ముఖ్యమైనదే. తండ్రికి ఉత్తమమైంది తెలుసు అనేది ఒక సామెత. కానీ కొన్నిసార్లు పిల్లవాడు తన తండ్రి జ్ఞానాన్ని అభినందించడానికి తన స్వంత నిర్ణయాలను అనుభవించాలి. పరలోకపు తండ్రి తన పిల్లలు దేవుని చిత్తాన్ని మరింత సంపూర్ణంగా అభినందించడానికి గాను తమ స్వంత చిత్తాన్ని చేయడానికి అనుమతిస్తాడు. చాలాసార్లు కూతురికి లేదా కొడుకుకి ఉన్న ప్రత్యేకమైన కోరికలను తీర్చడం కొరకే తండ్రి ఉన్నాడని భావన ఉంటుంది. పరలోకమందున్న తండ్రి తన పిల్లలకు ప్రత్యేకమైన సహాయాన్ని దయచేసేవాడు. ఒక పిల్లవాడు తన తండ్రితో సరదా సమయాలను, సహవాసాన్ని ఆనందిస్తాడు, ఆస్వాదిస్తాడు. పరలోకమందున తండ్రితో మధురమైన సహవాసం దేవుని బిడ్డను ఎంతగానో పులకరింపచేస్తుంది. తండ్రి తన కుటుంబ అవసరాలు తీర్చడానికి ప్రతిరోజు ప్రయాసపడతాడు. మన అవసరాలను తీర్చేవానిగా ఉండడం దేవుని గుణలక్షణాల్లో ఒకటి. తండ్రి తన బిడ్డ చెప్పేది వినడానికి, బిడ్డ కష్టాన్ని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటాడు. తండ్రి అయిన దేవునికి మన కష్టాలన్నీ తెలుసు. ఆయన మన ప్రార్థన వింటాడు, అర్థం చేసుకుంటాడు, మన భారాలను తగ్గిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఒక తండ్రి తన పిల్లలకు నిజంగా తండ్రిగా ఉండడం అనేది ఒక బాధ్యత, చాలా ముఖ్యమైన సవాలు కదా. తండ్రి అయిన దేవుణ్ణి ఎరిగిన తండ్రి పరిపూర్ణమైన, అత్యంత గౌరవనీయమైన తండ్రి. అతను తక్కువగా ఉండడానికి సాహసించడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.